బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటేనని, బీఆర్ఎస్ అంటది బీజేపీ కాంగ్రెస్ ఒకటేనని, కాంగ్రెస్ అంటది బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనని. 10 ఏళ్ల నుండి చూస్తున్నా ఒకడి మీద ఇంకొకడు, ఇదేందో గాని అర్థం కాక పబ్లిక్ చస్తున్నారు. మచ్చల్ల వెంకటరెడ్డి పాటా పార్టీ కమాండర్, బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పరిలేని వాళ్ళాయే, డబ్బున్న వాళ్ళాయే. వ్యాపారం పేరు మీద పేదోళ్లను దోచుకునుడాయే. అందుకే బీజేపీ నుండి బీఆర్ఎస్ కు పార్టీ మారుడాయే, బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ కు మారుడాయే, కాంగ్రెస్ నుండి బీజేపీకి మారుడాయే. వీళ్ళు మారినందు వల్ల పేదలకు ఏమీ వరగకపాయే. బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలాగా నెలకు 30,000 జీతం ఇస్తూ పని కల్పించుటకు, పని ఉన్నా లేకున్నా పని దొరికేంత వరకు జీతం ఇచ్చేటట్టు డిక్లేర్ చెయ్యరాయే. అందుకే పార్టీకే మీ ఓటు, మచ్చల్ల వెంకటరెడ్డికే మీ ఓటు, పని పైసాకే మీ ఓటు, 30,000 జీతానికే మీ ఓటు, అందరికీ పని కల్పించుటకే మీ ఓటు. బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్, వాడు అది చేస్తానన్నాడు, వీడు ఇది చేస్తానన్నాడు, ఒకడి మీద ఒకడు ఏడ్సుడాయే. వీడు ఏమి చేస్తాడో చెప్పడాయే. ఈ 3 పార్టీల మాటలు విని పేద మహిళలకు, పేద ప్రజలకు చెవులు పొక్కలు పడే, కళ్ళు కాయలు కాసే. కాబట్టి పార్టీ ఏమంటాదంటే, ఇక ముందు ఈ 3 పార్టీలకు ఓటు వెయ్యనే వెయ్యొద్దు. పార్టీ ఏం చేస్తోంది చెబుతున్నామాయే, మానవత్వాన్ని ప్రపంచానికి చాటి చెబుతామాయే. కనీస ఆర్థిక సమానతకై సమాజ పోరాటానికై పార్టీ సిద్ధంగా ఉంది. పేద మహిళలందరి మెడలో 2 తులాల బంగారు చేను ఒక్కొక్కరికి చేయించి ఇస్తాము. పార్టీకే మీ ఓటు, మచ్చల్ల వెంకటరెడ్డికే మీ ఓటు.